గజగుడి కూడా లోపల అక్కడ లోపలికి గర్భగుడిలో పోయి వెయిట్ చేస్తున్నానంటే నాకు టైం పడుతుంది. Jaya
సో హలో అండి, ఈరోజు అయితే మహాశివరాత్రి అనమాట. మేము టెంపుల్కి వచ్చాము అభిషేకం చేయించుకోవడానికి. సో ఇందాక అంత అభిషేకం ఉండి మాట్లాడలేకపోయాను అనమాట. సో ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇదంతా మా మమ్మీ. కరెక్ట్ అభిషేకానికి అందాం మేము. అభిషేకంకి వచ్చాము. కరెక్ట్ అభిషేకం. ఇప్పుడు అభిషేకం అయిపోతే మళ్ళీ రాత్రి 10:30 కరెక్ట్గా అభిషేకానికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ కళ్యాణం ఉంది. చాలా సంతోషం. కళ్యాణం అయింది, పొద్దున చూపిస్తాం రండి. సో ఇదండి ఎంత పబ్లిక్ ఉన్నారంటే ఫుల్ రష్. ఇదేమో పైన ఇంకొక టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, మీద వెంకటేశ్వర టెంపుల్ ఉంది, అంతా ఉన్నాయి. సో ఈరోజు శివరాత్రి కాబట్టి మ్యాక్సిమం అందరు కిందనే ఉన్నారు ఎక్కువ జనాలంతా. ఇదండి మా మమ్మీ శారీ బాగుంది. అమ్మా అభిషేకం అయిపోయాక కొబ్బరికాయ అయితే ఇచ్చారనమాట స్వామివారిది, కొబ్బరికాయ పూలు. ఇదండి మా అమ్మాయి దా. కాళ్ళ నొప్పి తగ్గింది కదా. సో ఇదండి ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపులే. ఇది మొత్తము పైకి వచ్చామన్నమాట, టెంపుల్ పైకి. ఇదండి ధ్వజస్తంభం టెంపుల్. సో ఇదండి మా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. సో ఇదండి గోపురం ఫైనల్లీ. సో ఇదండి శివరాత్రి కదా, శివుడి గుడి అక్కడ కింద ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఇదంతా క్యూ. ఇదండి సో ఇటు సైడ్ అయితే భజనల వద్ద అయితే అనమాట. ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది, శివపార్వతుల కళ్యాణం. ఇదండి ఫైనల్లీ మా శివరాత్రి అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మేము మంచిగా శివుడి అభిషేకము దగ్గరుండి చూసుకొని ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఫైనల్గా అయితే రాత్రికి జాగారం కాబట్టి మంచి భజనలు అవుతారు. సో ఈ శివరాత్రి 2025లో మా మహాశివరాత్రి అయితే ఇలా హ్యాపీగా అనుకోకుండా హ్యాపీగా దర్శనం చేసుకున్న శివుడు అనమాట. ఇదండి మా మమ్మీ. ఎలా అనిపించిందా? సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మా ఛానల్ని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎంతమంది జాగారం ఉన్నారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.